ఉన్న ఊళ్ళే పని దొరకకపోతే పబ్లిక్ పట్నాలకు వలసపోతుంటారు. గిట్లనే మూగ జీవాలు పక్షులు సుత ఉండే జాగల తిండి దొరకకపోతే వలసపోతుంటాయి. ఇట్లనే బయటి దేశం కెంచి తీరొక్క పక్షులు మన దిక్కు వలసొస్తున్నాయి. వలస పక్షులతోని కొల్లేరు కలకలలాడుతుంది. పాండ్రి అట్లా కొల్లేరు దాంకబోయి ఏమేం పక్షులు వచ్చినాయి, ఎట్లెట్లున్నాయి ఒకసారి చూసేద్దాం. చూడర్రే, కొచ్చటి ముక్కుతోని పెద్ద పెద్ద రెక్కలు, పొడుగు పొడుగు కాళ్ళు, బలియ చూడముచ్చడగున్నాయి పోర్రి కొంగలు. మన కొంగలు కావివి, ఎక్కడనో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బయటి దేశాలకేంచి ఎగురుకుంటా మన దిక్కొచ్చినాయి. ఏట చలికాలంలో బయటి దేశం కొంగలు కొల్లేరు చెరువుకు వలసొస్తుంటాయి కదా, అట్లనే ఈసారి కూడా వచ్చినాయా అన్నట్టు. ఎటు చూసినా కొంగల సప్పుడుతోని కొల్లేరు కలకలలాడుతున్నది. అడవి ఆఫీసర్లు వాటికి ఎటువంటి ఆపతి రాకుండా అన్ని తీర్ల సౌలతి చేసిండ్రాట. కొంగలను భయపెట్టుడు, వాటిని ఎగిరిపోయేటట్టు చేసుడు, ఇటువంటి పనులు చేస్తే పట్టుకపోయి లోపటేస్తామని పెద్ద పెద్ద బోర్డులు కూడా రాసి పెట్టిండ్రు. ఇక ఈ కొంగలల్లో కూడా మస్తు రకాలే ఉన్నాయట. కొన్ని కొంగలైతే 11,000 కిలోమీటర్ల నుంచి ఎగురుకుంటా కొల్లేరుకొస్తాయట. వాటికి ఎట్లా అలుపురాదో ఏమో మరి. ఇట్లా బాతులు, కొంగలు, చిలుకలు అని ఆట ఏం తక్క 71 జాతుల పక్షులు కొల్లేరుకు వలసొస్తుంటాయి. చలికాలంలో బయటి దేశాలల్లో చెరువులు, కుంటలు, నదులు సుత గడ్డగడుతుంటాయి. అసోంటప్పుడు పచ్చులకు తిండి దొరకక గిట్ల వేల కిలోమీటర్లు ఎగురుకుంటా మన దిక్కు వలసొస్తుంటాయట. మళ్ళా ఓ 4-5 నెలలుండి పుట్టింటికి పోతాయి అన్నట్టు. ఏమైనా మొగుల మీద పట్టపగ్గాలు లేకుండా ఎగిరే పచ్చులకు ఎల్లలు లేవు. ఎటు కావాలంటే అటు ఎగిరిపోతుంటాయి.